మహానగరం మరోసారి చిగురుటాకులా వణికిపోయింది. రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం నరకంలా మారింది. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి. నాలాలు పొంగి పొరలడంతో హైదరాబాదీలు అష్టకష్టాలు పడ్డారు. భాగ్యనగరంపై వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపించాడు. గ్రేటర్ హైదరాబాద్ను వరుసగా 4వ రోజు వర్షం ముంచెత్తింది. రాత్రి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు కొండపోత వానకు నగరం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్లౌడ్ బరస్ట్ అయిన తీరులో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సిటీలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొరలడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాల లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాన కురవడంతో మెట్రో స్టేషన్ల కింద, ఫ్లైఓవర్ల కింద తలదాచుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకాచిన రాత్రి మాత్రం వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్మేసి ఉరుములతో వాన కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్, నాగోల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్, మీర్పేట్లో భారీ వర్షం పడింది. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వాన పడింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడడంతో హెవీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్పేట్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర చెరువులను తలపించింది. దాదాపు 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆ ప్రాంతం అంతా నీట మునిగింది. ఇటు బహదూర్పుర, చార్మినార్, మెహదీపట్నంలోనూ ఇదే దుస్థితి. భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్ నగర్, సబర్మతి నగర్ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.